విమర్శలు అవి కూడా ఏం చేయలేదు వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి. కానీ నిన్న ప్రధాని మోదీ మాట్లాడినటువంటి తీరు చూస్తే ఏపీ అభివృద్ధి వెనకపడ్డానికి కారణం వైసీపీ ప్రభుత్వమే, మద్య నిషేధం చేస్తా అన్నారు చేయలేదు, ఇలా అన్ని రకాలుగా కూడా చంద్రబాబు టైంలో అభివృద్ధి అనేది పట్టాలెక్కి పరిగెత్తింది, కానీ ఇక్కడ పట్టాలు తప్పిందంటూ కూడా మాట్లాడినటువంటి మాటలు, పోలవరంపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా వైసీపీ రాష్ట్రానికి ఏం చేయలేదు, ఎక్కడా కూడా జగన్ పేరు తీసుకురాలేదు ప్రధానమంత్రి మోదీ, ఓన్లీ వైసీపీ ప్రభుత్వం అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలి? అదేవిధంగా బటన్ సిస్టమ్ అనేది కూడా ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి గనక మనం ఒకసారి చూసుకుంటే గనక బటన్ నొక్కిన వెంటనే అక్కడ డబ్బులు పడాలి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, కానీ ఆ అప్పు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏపీలో నెలకొంది, ఖజానా ఖాళీగా ఉంది. మరి ఎలక్షన్స్కి ఇంకా వారం రోజులు ఉన్న ఈ టైంలో ఇప్పుడు వాటి గురించి మాట్లాడడం అనుకున్నటువంటి అర్థం ఏంటి? సో రైట్, ఇక వ్యవస్థల సపోర్ట్ ఎలా ఉంది, ఎవరికి ఉంది? మరి అటు ఏదేమైనప్పటికీ కూడా మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి సభ మనం ఒకసారి చూసుకుంటే కనుక ఒక రకంగా గ్రాండ్ సక్సెస్ అని మనం చెప్పుకోవచ్చు, ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. రైట్, ఇక ఇదే విషయంపై ఇవాళ మాట్లాడడానికి మనకి జాయిన్ అవుతున్నారు టీడీపీ నుంచి సయ్యద్ రఫీ గారు, అదేవిధంగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, మరోవైపు సింగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు. రైట్, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద హాట్ టాపిక్ అండి. జనసేన నుంచి మనకి శివపార్వతి గారు జాయిన్ అయ్యారు. శివపార్వతి గారు గుడ్ మార్నింగ్. రైట్, అందరికీ కూడా వెల్కమ్. ముందుగా సింగళూరు వెంకటేష్ గారు మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. అయితే మనకి ప్రస్తుతం ఇక్కడ బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు, వారితో ముందుగా మాట్లాడదాం. రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్. ఎలా చూడాలి, దాదాపు మోదీ పర్యటనలో గతంలో వైసీపీ ప్రభుత్వంపై ఆ విమర్శలు ఆ స్థాయిలో లేవు, కానీ నిన్న జరిగినటువంటి సభ ఒకసారి చూసుకుంటే గనక ఏపీ అభివృద్ధికి ఆటంకం, ఏపీ అభివృద్ధి జరగకపోవడానికి కారణం వైసీపీ ప్రభుత్వం అంటూ తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. సో మరి గతంలో ఈ 5 సంవత్సరాల్లో చేయనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అటు ప్రధానమంత్రి చేయడం, బీజేపీ చేయడాన్ని ఎలా చూడాలి? చందు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. నా వాయిస్ వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి సార్. ఓకే, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజమండ్రి అనకాపల్లిలో కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 0% అభివృద్ధి, 100% అవినీతి కూరుకుపోయింది. ఈ ప్రభుత్వం మొత్తం మద్యం మాఫియా, ఇసుక మాఫియానే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టున్నారు. ఆ రకంగా అవినీతి పేరుకుపోయింది అన్ని శాఖల్లో. వాళ్ళ నాన్నగారి నుంచి వారసత్వం అయితే తీసుకున్నారు, కానీ వాళ్ళ నాన్నగారు ప్రారంభించినట్టు సుజల శ్రవంతి వంటి పథకాలని పూర్తి చేయడంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. 3 రాజధానుల పేరు మీద ఏ రాజధాని అభివృద్ధి చెందలేదు. సో అభివృద్ధి పూర్తిగా అంటగట్టేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా నిధులు ఇచ్చినా సరే సరిగ్గా పూర్తి చేయలేని పరిస్థితి. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే చాలా సుస్పష్టంగా తన యొక్క వాడి వేడి ప్రసంగం అయితే రెండు రాజమండ్రి అనకాపల్లిలో జరిగిందండి. సో మహాకూటమి ఎజెండా సుస్పష్టంగా ఉంది. వచ్చే 5 రోజుల్లో విస్తృతమైన ప్రచారం చేస్తాం. వచ్చే వారం రోజుల్లో మే 13వ తారీఖు మనం ఈ ప్రభుత్వం నుంచి విముక్తి అయితే రాష్ట్ర ప్రభుత్వం కలుగుతుందని మేమైతే బలంగా విశ్వసిస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారు మాట్లాడుతూ అదేదో అధికారులు బదిలీ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం మీరంతా సిద్ధమా అని అడుగుతుంది వారి కార్యకర్తల్ని, ప్రజల్నే కదా, అంతేకాని అధికారులు కాదు కదా. అంటే అధికారులు కనుక సిద్ధంగా ఉంటేనే, నాకు కావాల్సిన అధికారులు ఉంటేనే నేను సిద్ధం, నాకు కావాల్సిన అధికారులు లేకపోతే నేను సిద్ధంగా లేను అని చెప్పదలుచుకున్నారా? అంటే ఈ ఎలక్షన్ మీరు అధికారులతో గెలుచుకుందాం అనుకుంటున్నారా? అంత భయం ఎందుకు మీకు? ఓట్లేసేది ఎవరండి, అధికారుల ప్రజల? మీరు ఎంతసేపు నా లబ్ధిదారులు, అవ్వా నా డబ్బులు నీకు వచ్చాయి కదా, నా డబ్బులు నీకు వస్తే నువ్వు నాకు ఓటే, లేకపోతే నాకు ఓటే వేయద్దు అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు అధికారులతో మీకేం పని? ఏ అధికారులు ఉంటే నీకేం పని? ముఖ్యమంత్రి గారికి పని లేదు కదా, ఏ అధికారులు ఉంటే ఆయనకేం పని? ఆయన ప్రచారం చేసుకుంటున్నారు, ప్రజలు అడగండి, ప్రజలు ఆశీర్వదిస్తే ఒక్క ఆశీర్వాదం పక్కన ఉండండి. అంతేగాని ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు అధికారులు తీసేశారు. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగే మరి చీఫ్ సెక్రటరీని, డీజీపీని ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తొలగించమని మీరు లేఖ మీరే ఇచ్చారు.
ఆ రకంగా తొలగిస్తేనేమో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాగా పనిచేసినట్టు. ఈ రోజు మీరు అధికారంలో ఉండి అదే పని చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డీజీపీని తొలగిస్తేనేమో బెంబేలు ఎత్తిపోతున్నారు. ఎందుకంత బెంబేలు ఎందుకంటే అన్నారు అంటే మీరు చేస్తేనేమో శృంగారమో వేరే వాళ్ళు చేస్తేనేమో ఇంకోటి ఏదన్నా. సో ఏ అధికారం ఉన్నా సరే మీరు నిర్భయంగా ముందుకు వెళ్ళగలిగితేనే ప్రజాస్వామ్యం పరిడి వెళ్తుంది. అంతేగాని ఫలానా అధికారం ఉంటేనే నేను ఎలక్షన్కి వెళ్తాను లేకపోతే మిడిల్ డ్రాప్ అవుతాను అంటే ప్రజలకు అర్థమవుతుంది ఎవరి మీద ఆధారపడి మీరు ఎన్నికలకు వెళ్ళదలుచుకున్నారు అన్నది ప్రజలకు అర్థమవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, పథకాలను ఆపుతున్నారన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ తీసుకున్నారు. ఇటీవల కంప్లీట్ అయిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మనం చూసాం. రైతు బంధు పథకాన్ని కూడా వాళ్ళు ఆపేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు మధ్యలో ఇవ్వడానికి లేదు, కుదరదని ఆపేది. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జనవరి 2వ తారీఖు సర్క్యులర్ నెంబర్ 437 అన్ని రాష్ట్రాల పార్టీలకి అందరికి పంపించింది. ఏం పంపించింది? ఒక్కసారి ఎంసీసీ ఎన్నికల ప్రవర్తన నియమావళి వచ్చాక ఆన్ గోయింగ్ బెనిఫిషియరీ ప్రోగ్రాంలు అయినా సరే ఏ ప్రోగ్రాంలు అయినా సరే ఏం చెప్పారంటే బెనిఫిషియరీ ఓరియంటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఈవెన్ ఇఫ్ ఆన్ గోయింగ్ షెల్ బి స్టాప్డ్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్స్. ఎలక్షన్స్ పూర్తయ్యేంత వరకు ఆన్ గోయింగ్ కూడా ఆపుతామని జనవరి 2వ తారీఖు 2024 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరికీ పంపించిన లేఖ. అలాంటప్పుడు మీరు ముందుగస్తూ జాగ్రత్త పడి ఎంసీసీ కోడ్లు రాకముందే ఆ బటన్ నొక్కుడే కార్యక్రమం చేస్తే సగం నొక్కడం పూర్తి నొక్కడం నొక్కేస్తే అయిపోయేది కదా. ఎలక్షన్ కమిషన్ ఎంసీసీ వచ్చేంత వరకు ఎందుకు వెయిట్ చేశారు? ఎందుకు ప్రతిపక్షాల మీద బురద జల్లుతున్నారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక విధానం తీసుకున్నారు, మీకు ముందే తెలియజేశారు. ఈ యొక్క సర్క్యులర్ వెబ్సైట్ లో కూడా ఉంది, ఎవరన్నా చూడండి. నేను వీక్షకులు కూడా అభ్యర్థిస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళండి, కరెంట్ ఇష్యూస్ అని ట్యాబ్ ఉంది, ఆ ట్యాబ్ నొక్కండి. మే 2వ తారీఖు కూడా ఒక లెటర్ రిలీజ్ చేసి దానిలో ఈ జనవరి 2వ తారీఖు లెటర్ గురించి కూడా ప్రస్తావించారు ఫస్ట్ పారాగ్రాఫ్ లోనే. సో ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు. సో ఆన్ గోయింగ్ పథకాలు కూడా ఎవరని ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉన్న ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకుంది. దానికి మీరు ప్రతిపక్ష వృద్ధి ఏముంది, వారం రోజులే కదా, వారం రోజుల తర్వాత మే 14వ తారీఖు నుంచి మళ్ళీ నొక్కేయచ్చు, ఏముంది ఇబ్బంది ఏముంది. సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలన్న ఉద్దేశంతో ఇలా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం. సో అధికారుల్ని మార్చేస్తున్నారు, నేను బటన్ నొక్కు కార్యక్రమాలు ఆపేస్తున్నారు. ఈ రకమైన కుంటి సాకులు పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు ముందుగానే చేతులు ఇచ్చేసినట్టు స్పష్టంగా కనబడుతుంది. చందు గారు. రైట్ రవికిరణ్ గారు, మనకి సైద్ రఫీ గారు కూడా ఉన్నారు. రఫీ గారు ఎలా చూడాలి? చంద్రబాబు గనక మళ్ళీ అధికారంలోకి వస్తే ఏదైతే ఈ పథకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆగిపోతాయి. ఒక రకంగా ఆయన అందుకే ఆలోచించి ఓటేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలు సజావుగా జరుగుతాయనేటువంటి నమ్మకం నాకు లేదంటూ కూడా ఈ వ్యాఖ్యలు ఒక రకంగా పరోక్షంగా ఆయన ఓటమి ఒప్పుకున్నారనేటువంటి కామెంట్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో రఫీ గారు మీ కామెంట్ ఏంటి? నమస్కారం సార్. నమస్తే. శివ గారేనా? రైట్, చందు అండి. రఫీ గారు. చందు గారు నమస్తే. అలాగే ప్యానెల్ ఉన్నటువంటి రవికిరణ్ గారికి, శివపార్వతి గారికి. విశ్లేషకులు ఎవరు సార్? రైట్, చెప్పండి. విశ్లేషకులు వచ్చారా? ఎస్, వచ్చారు సార్, చెప్పండి. ఆయన పేరు ఏంటండి? రైట్, సింగళూరి వెంకటేష్ గారండి. వెంకటేష్ గారికి. అలాగే వైసీపీ లేరనుకుంటా. ప్రైమ్ లైన్ వీక్షకులందరికి కూడా శుభోదయం సార్. నిన్న సభతో మోడీ గారు 2 సభలు జరిగినాయి. 2 సభలతో ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఎందుకంటే మోడీ గారు చెప్పాడు, ఇక ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుందంటే ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆయన దగ్గర చాలా సమగ్రంగా ఉంటుంది. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో మోడీ గారికి సమగ్రమైనటువంటి సమాచారం ఇస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అదేవిధంగా ఉద్యోగుల ఎఫెక్ట్ ఏమైనా తగిలిందంటారా? ఉద్యోగుల ఎఫెక్ట్ 199.99 ఉంటుందండి. నిన్న 2 రోజుల నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు 8వ తారీఖు దాకా జరుగుతాయి ఎన్నికలు. ఇప్పటి వరకు పోలింగ్ అయిన దాంట్లో 99.99 వైసీపీకి వ్యతిరేకంగా వేసాము, కూటమికి వేసామని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు. వాళ్ళేం భయపట్ల. 2000 రూపాయలు ఇస్తే 116 జోడించి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నారు. అసలు డబ్బులు తీసుకోవట్లా, డబ్బులతో కొనాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలను చూసాం కదా, ఓటుకి 10,000 ఇచ్చినా సరే పట్టభద్రులు మా 3 సీట్లు గెలిపించారు. ఇవాళ డబ్బులతో కొనాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఈ ఎంప్లాయీస్ ఎవరు కూడా డబ్బులు తీసుకోవట్లా. వాళ్ళు ఒక పట్టుదలతో ఉన్నారు. మా హక్కులు హరించాడు,
మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వలేదు, మమ్మల్ని మోసం చేశాడు అనేటువంటి దాని మీద 47 డిగ్రీలు ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చి ఓట్లేస్తున్నారు. ఇది మహిళలు పాపం చుట్టుకొని ముఖమంతా గుడ్డ చుట్టుకొని వడగల్పులు తగలకుండా వచ్చి ఓటేది అంటే అంత కసి ఉంది. ఇక మిగతా వర్గాలు ఇక మామూలుగా లేవు. 13వ తారీఖు పొద్దున్న 7 గంటలు ఎప్పుడు వస్తుందా అని చెప్పి కళ్ళు కాయలు కాసినట్టు చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఓటమి అంగీకరించాడు జగన్మోహన్ రెడ్డి. అతను అనుకున్నట్టు తాపేదారులైనటువంటి అధికారులు ఉంటేనే ఎన్నికలు జరపగలను, నేను పోలీసుల్ని అడ్డం పెట్టుకొని బూతులు ఆక్రమించుకుని ఈవీఎంలు నొక్కించుకోవాలా, అలా గెలవాలని చెప్పేసి అనుకున్నాడు. పోలీస్ బాస్ కూడా అంటగాగిన పోలీస్ బాసు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఇప్పుడు కొత్త ఆయన వచ్చాడు, మొత్తం ఈ 2-3 రోజుల్లో ప్రక్షాళన చేసి పడేస్తాడు. పోలీసులు చెప్తున్నారండి, నేను ఈవీఎం ఈ వీవీప్యాట్లు సర్టిఫికేషన్ కోసం వెళ్తే అక్కడ ఉండే పోలీసులు మాతో లంచ్ చేశారు. సార్ పేర్లు ఎందుకులేండి, వాళ్ళు ఏమంటున్నారంటే సార్ మీరు తెలుగుదేశం కదా అని చెప్పేసి పోలీసులు ఏమంటున్నారంటే సార్ ఏ పరిస్థితుల్లో మీరు భయపడొద్దు సార్, మేము మక్కెలు ఇరగదీస్తాము. ఆ రోజు మార్నింగ్ కనుక వాళ్ళు వచ్చి అల్లరి చేసి ఈవీఎంల దగ్గర ఏమైనా ఓటింగ్ దగ్గర ఏమైనా గొడవ చేస్తే మక్కెలు ఇరగదీస్తాం సార్. నేను కానిస్టేబుల్ని, నాకు 4.5 లక్షలు లాస్ అయింది సార్. డిఏలు ఇవ్వలేదు, ఊడిగా చెప్పనివ్వండి సార్, చెప్పండి. డిఏలు ఇవ్వలేదు, ఊడిగం చేయించుకున్నాడు సార్. ఇప్పుడు బాస్ కూడా మారిపోతున్నాడు, ఇక సమస్య లేదు, చూస్తామండి, మేము పోలీసులు అంటే ఏంటో చూపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే ఇక ఒక్క జవహర్ రెడ్డి ఒకడు ఉన్నాడండి, అతన్ని కూడా మార్పిచ్చేస్తే బాగుండేది, వాళ్ళు సాయంత్రంకి వెళ్ళి ఆర్డర్స్ వస్తే బాగుండేది. ఎందుకంటే అతను కూడా ఈ ఆర్ఓలతో ఈ కలెక్టర్లతో కిరికిరి చేస్తాడు, చూసాం కదా. అరే బాబు సచివాలయానికి వద్దురా, వాళ్ళు పండుటాకులు నడవలేరు, ముసలోళ్ళు అక్కడికి వెళ్ళి చచ్చిపోతారా, 33 మంది చచ్చిపోయారా బాబు, నువ్వు ఇవ్వద్దురా, ఇంటికి పంపించరా అంటే ఇంటింటికి పంపించి మీకు బ్యాంకులో వేస్తామని చెప్పించాడు. కానీ ఆ ఇంటింటికి వెళ్ళి డబ్బులు మాత్రం ఇవ్వాల. బ్యాంకులు ఎక్కడ ఉన్నాయండి? ఒక్కొక్క పేటకు ఒక బ్యాంకు ఉందా? ఒక సచివాలయాలు ఒక పేటకు ఒకటి ఉంది, గ్రామానికి 1-2 ఉన్నాయి. బ్యాంకులు కొన్ని గ్రామాల్లో లేవు. అసలే మూలుగుతున్న నక్క మీద తాడిపండు పడినట్టు ఒక 2-3 కిలోమీటర్ల ఎండలో వెళ్ళేటటువంటి వృద్ధులకి 12 కిలోమీటర్లు ఊరు దాటిచ్చి పంపించి చంపేశాడండి ఈ జవహర్ రెడ్డి. ఈ జవహర్ రెడ్డిని అసలు క్రిమినల్ కేసు పెట్టాలని నన్ను అడిగితే చెప్పినా వినలేదండి. ఎన్నికల సంఘం చెప్పినా వినలా, చంద్రబాబు నాయుడు చెప్పినా వినలా, కూటమి నాయకులు చెప్పినా వినలా, చచ్చిపోయారు. ఇప్పుడు ఆ నెపం కూడా చంద్రబాబు గారి మీదే వేసేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. ఇవాళ వృద్ధులు పెన్షనర్లు ఎవరు ఉన్నారు నాకు తెలుసు. 200 తీసుకునే వాళ్ళకి 1000 రూపాయలు, 1000ని 2000 చేసింది చంద్రబాబు అని తెలుసు. రేపు ఏప్రిల్ నుంచి 4000, జూలైలో మొత్తం కలిపి 7000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్నాడు. ప్రతి నెలగా 4 వస్తున్నాయని చెప్పి ఇంటింటికి కూడా నేను పంపించి ఇస్తా అని చెప్పేసి చాలా క్లియర్ గా కూటమి ప్రకటించింది. కాబట్టి వాళ్ళు చదువుకున్న వాళ్ళు సార్, అందరూ అన్ఎడ్యుకేటెడ్ ఉండరు, అందరూ వైఎస్ఆర్ భజన చేసేవాళ్ళు ఉండరు, అందులో కూడా పార్టీ వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు చెప్తారుగా విషయాలు ఏంటనేది. కాబట్టి అతను అనుకుంటున్నాడు వాలంటీర్లతో గెలవచ్చని, పోలీసులతో గెలవచ్చని, లేదా ఈ వృద్ధుల ఓట్లు ఇళ్ల దగ్గర వేసుకుని గెలవచ్చని ఏదో అనుకున్నాడు. రేపు ఓడిపోబోతా ఉన్నాడు. ప్రజలు నిర్ణయం చేసుకున్నారండి. ఇక ఈ ప్రభుత్వమే గనక మళ్ళీ వస్తే మన ఇల్లు మనకుంటుందో తెలియదు, మన పొలం మనకుంటుందో తెలియదు, మన ఆస్తి మనకుంటుందో తెలియదు అనేటువంటి భయం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వచ్చేసింది. ఇప్పుడు అతను చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద సిఐడి కేసులు పెట్టిస్తా ఉన్నారు. ఐఆర్ఎస్ లో ఏదో ప్రచారం చేశారు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి రాసుకో, నీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు, నీకు వచ్చేది 15 లోపులోనే. శివపార్వతి గారు ఉన్నారు, శివపార్వతి గారు ఒక్క మాట. ఇవాళ పరిస్థితి ఏంటంటే 9000 కోట్లు పంపించాడంట, కానీ అవి చేరలేదు, మధ్యలో నొక్కేశారు. ఇక రేపు ఎల్లుండి పంపించేవి కూడా
ఎమ్మెల్యే పోటీ చేసే అభ్యర్థులు ఎలాగో గెలవట్లేదు, ఈ డబ్బులైనా దాచుకుంటే బెటర్ అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. ఈ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పంపించిన డబ్బులు పంపించినట్టు నొక్కేసుకొని ఎలాగో మరి గవర్నమెంట్ రాదు, ఇదే దక్కిందే దక్కుడు అన్నట్టు పద్ధతిలో ఉన్నారు.